వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధానంగా ముఖ్య అంశాలు ఒకసారి అయితే చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం మనం. పనితీరుతోనే పదవులు అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. పార్టీలో సీట్ల కోసం ఏ కోటాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 12% మెజారిటీ 2 నుంచి 12% పెంచాం. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికత 2% ఓట్లే. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 12% పెరిగింది. పార్టీపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, విశ్వాసమే కారణం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. ఇక్కడ డీసీసీ అధ్యక్షుల ప్రతిచర్యను మేము గమనిస్తున్నాం. ప్రతిరోజు మార్కులు వేయం. మనం ఎంత బాగా చదువుకున్నా ఏడాదికి ఒకసారే పరీక్షలు పెడతారు. పదవి వచ్చింది కదా అని ఏం చేసినా ఎవరు చూస్తలేరులే అని ఎన్నికల ముందు ఎవరినో ఒకరిని పట్టుకుంటే ఏదో ఒక కోటాలో సీటు వస్తుందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఏ కోటాలు ఉండవు. పార్టీలో మెరిట్ కోటా మాత్రమే ఉంటుంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సద్వినియోగం చేసుకుంటే సీఎం స్థాయికైనా ఎదగడానికి ఈ పదవి మీకు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ గారు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇక్కడ శనివారం వికారాబాద్లోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులకు ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణ శిబిరం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇక ప్రజలకు రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇక వివిధ పేపర్లో ఉన్న అంశాలు విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం. పనితీరుతోనే పదవులు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది చూసుకున్నట్టయితే పార్టీలో సీట్ల కోసం ఏ కోటాలు ఉండవు. మీరు ప్రత్యేకంగా అప్పటికప్పుడు వచ్చి ఎలాంటి కోటాలు ఇవ్వమన్నా కానీ ఉండదు. మీ పనితీరు మీదే ఆధారపడి ఉంటుందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మీకు విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజమే, ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినాడు. ఏ రకంగా చేసినా కూడా రాజకీయాల్లో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఆడిన మాట తప్పాల్సి వస్తుంది. రకరకాలుగా ఆయన జడ్పీటీసీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే ఆయన పనితీరు కనుక ఆయన జీవితాన్ని బట్టి ఆయన డిసిసి అధ్యక్షులకు సలహా సూచనలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ లో అది కొంచెం అనర్హులకు అందరూ చేస్తూనే ఉన్నారు. రకరకాలు చూస్తూనే ఉన్నాం మనం. కనుక మొత్తం మీద మాత్రం వారు రేవంత్ రెడ్డి గారు నిన్న డిసిసి అధ్యక్షులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అవి కనుక పాటిస్తే తప్పక అవుతుంది. రెండోది ఏంటంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మన ప్రతి సంవత్సరంలో ఒకేసారి పరీక్షలు ఉంటాయన్నారు. కానీ నిన్ననే పరీక్ష ఎదుర్కొని వచ్చారు కదా వారు. నిన్ననే మనకు ఢిల్లీకి వెళ్ళి మన సిడబ్ల్యూ సమావేశం చెప్పాలంటే వాళ్ళందరూ, అంటే ముఖ్యంగా మంత్రివర్గాన్ని అక్కడికి అంత తీసుకెళ్లి మధ్యంతర సమీక్ష చేసుకొచ్చుకున్నారు. చూశాం కదా, 5 ఏళ్ల దాకా ఆగలేదు, 2 ఏళ్లకే పిలిపించారు. ఓ మాట మంచి చెడ్డ 2 మాట్లాడారు. అట్లాగే సమీక్ష లేకుండా ఇప్పుడు పార్టీ కానీ వ్యక్తి కానీ ఎదగడమ్మా. ఇప్పుడు వెనకట్లాగా సంవత్సరానికి పరీక్ష లేదు అన్నారు. కానీ సంవత్సరానికి 4 మనకు 3 నెలలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. గతంలో కూడా ఉండేది 3 నెలల పరీక్ష, 6 నెలల పరీక్ష, సంవత్సరం పరీక్ష ఉంటుండే. అట్లానే ప్రీ ఫైనల్ ఉండేది. ఇప్పుడు కూడా అంతే. అధ్యక్షులకు కానీ వాళ్ళకి కానీ ప్రభుత్వాలకు కానీ ఎప్పటికప్పుడు మనం వెనక్కి తీసి చూసుకోవాలి. ఏం జరిగింది, ఎట్లా ఉన్నది, మనం ముందుకెళ్తున్నావా వెనక్కి అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదైతే మంచి పనికి వస్తున్నట్టున్నాను నేను. టీసీసీ అధ్యక్షులతో వారు కూర్చొని మాట్లాడడం అవుతుందో బాగా పనికి వస్తున్నట్టున్నా. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా చెప్పిన క్రమశిక్షణ నడవడానికి అవసరమైన సూచనలు, సలహాలు నాయకులకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. ఇంటింటికి డిజిటల్ సేవలు అంటూ కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు. ఇప్పటికే 26 జిల్లాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్తో రింగ్ కనెక్టివిటీ. ఈ పరిధిలోకి తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు. సీఎం ఐటీ మంత్రి చొరవతో కేంద్రం 3,185 కోట్లు కేటాయింపు అని కూడా
ఒక వార్త చూస్తున్నాను రామ్మోహన్ గారు. అంటే ఆల్రెడీ డిజిటల్గా చాలా అప్డేట్ అయినప్పటికీ ఇంకా ఇంటింటికి డిజిటల్ సేవలు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఈ వార్తను అలా ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? మంచిదే కానీ 10 ఏళ్లుగా చూస్తున్నాను. 10 ఏళ్ల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసుకుంటూ అప్పుడు కూడా వాళ్ళకు ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇట్లే వదిలిపెట్టాడు. చాలా పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి అన్నారు. అసలు మన మిషన్ భగీరథ పైప్ లైన్లకు పొక్కలు తీసినప్పుడే, గుంతలు తీసినప్పుడే దానిలోనే ఒక పైప్ లైన్ వేసుకొచ్చారు. అప్పుడు చాలా విమర్శలు పాలయ్యారు. ఇంకా ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పరిశ్రమలంగా వాడు. కానీ అప్పుడు అన్నా ఏంటంటే, ఇప్పుడు ఎట్లాగూ మళ్ళీ ఆ కాలువ తీసే పని తప్పుతుంది కదా, పైప్ లైన్కి ఎట్లా తీస్తున్నావు, దానిలో భాగంగా చేశారు. కానీ ఇప్పటికీ నిరర్థకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందిస్తామని, పెద్ద ఎత్తున ఫ్రీ సేవలు అందిస్తామని చెప్పి మీరు అన్నట్టు ఫైబర్ అని చేస్తారు అన్నారు. కానీ ఇప్పుడు కాలేదు. ఇప్పుడైనా సరే ఆ 182 కోట్ల రూపాయలతో ఊది కాలది, పీరియడ్ ఇవ్వదు. కానీ చాలా వరకు కొంత ప్రయత్నం చేస్తే మంచిది అనుకున్నాను. 10 ఏళ్ల క్రితం ఏదైతే ప్రకటించారో ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే కదా, ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆ పైప్ లైన్ ఆల్రెడీ పైప్ వేసి ఉన్నది కనుక దానిలో నుంచి ఇప్పుడు మీరు అన్న ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేయాలి, దాని ద్వారా సేవలు అందించాలి. ఇదేమో బ్రాడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఏంటంటే ఆయా జిల్లాలకు మెయిన్ పైప్ లైన్ వేయడానికి పనికొస్తుంది. కానీ ఇంటింటికి కనెక్షన్ అంటే ఇంటింటికి ఫ్రీ కనెక్షన్ ఇస్తా అన్నారు కదా, మరి దాని సంగతి ఏంది? మళ్ళీ వచ్చే ఎన్నికల వాగ్దానం మిగిలిపోద్దా అని చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్న క్రమంలో ఇవాళ మన ఇంటికి పోతే మంచినీళ్ళు కాదు, మొదలు అడిగేది వైఫై కనెక్షన్ ఉందా లేదా, వైఫై పాస్వర్డ్ చెప్తారా లేదా అని అడుగుతున్నాం. మనం చూస్తున్నాం కదా. అందుకనే ఇది అవసరమైంది, వాళ్ళ నిత్య జీవితంలో అవసరమైంది కనుక దాన్ని ప్రభుత్వాలు సహకారం చేసి ఇంటింటికి ఫ్రీగా మన ఇది ఇస్తే మంచిది. ఇప్పుడు డాటా చార్జెస్ కూడా చాలా ఎక్కువైనాయి. జనరల్ చూసుకుంటే గతంలో కంటే పోటీలు ఉన్నప్పుడు చేశారు, కానీ మొనోపాలి వచ్చిన తర్వాత డేటా ఛార్జీలు పెంచారు, రీఛార్జ్ ఛార్జీలు పెంచేశారు. 2 కంపెనీలు 3 కంపెనీలు మిగిలిపోయినాయి కదా. దానివల్ల కొంత మామూలు అంటే జనరల్ గా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళకి కూడా ఈ మన నెట్ కనెక్షన్ అంటే కొంచెం దుర్లభమైన పరిస్థితి వచ్చింది కనుక గవర్నమెంట్ పనిచేస్తే మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. గేట్లు పాటలు ఎన్నాళ్ళంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. కల్వకుర్తి కాళేశ్వరం ప్యాకేజీ 20 పంప్ హౌస్లపై ఉదాసీనత, శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి మట్టం పెరిగితే కష్టమే అంటూ కూడా చూస్తున్నాం. ఇప్పటికే మునక అయిన పాఠాలు నేర్వని తీరు అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపు హౌస్కు ముందు భాగంలో కాలువపై హెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సిన ప్రాంతం అంటూ కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే ఇక్కడ సర్కిల్ చూపిస్తూ అక్కడ హెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా చూపిస్తున్నారు రామ్మోహన్ గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదే కదా, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అది కూడా అరకొరనే అమలు చేస్తూ ఆ హామీలు మాత్రం చాలా ఇవ్వడం వల్ల వస్తున్న సమస్య. ఎక్కడైనా సరే బడ్జెట్ కు తగ్గ నిధులు కేటాయించాలంటే సంక్షేమము అట్లా అభివృద్ధి రెండు కళ్ళలాగా. అభివృద్ధికి నిధులు లేకుంటే ఇట్లాంటి కలుపుకుర్తి ఒకటే కాదు, చాలా ఎత్తిపోత పథకాలు, చాలా సాగునీటి ప్రాజెక్టులు ఎప్పటికీ సాగిపోతున్నాయి. అంటే మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు ఆ సాగునీటి ప్రాజెక్టుల మన పూర్తి స్థాయిలో రావడం లేదు. 50 కోట్లు 100 కోట్లు పెట్టి కూడా కొన్ని పూర్తి అవుతాయి, కానీ 50-100 కోట్ల మీద వీళ్ళకి ధ్యాస లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేపట్టాలి, కమిషన్లు తీసుకోవాలి. ఇది నేను పేర్లు చెప్పను. దాంతో తర్వాత సగంలో విడిచిపెట్టాలి. చూస్తున్నారు ఇట్లా. కానీ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం అసలు సాగునీటి ప్రాజెక్టుల రంగంలో తెలంగాణ ప్రభుత్వం కూర్చొని సమీక్ష చేసి ఒక దాదాపు 3-4 వేల కోట్లలో అన్ని 20 ప్రాజెక్టు పూర్తయితే 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే అవి మొదలు చేయబడుతున్నాడు. కొత్తగా మూసి ప్రక్షాళన అవసరం లేదు, మళ్ళీ ఇంకేదో పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మనకు నీళ్లు అందుబాటులోకి వస్తాయి, ప్రజలకు సాగునీటి కష్టం తీరుతుంది, తాగునీటి కష్టం తీరుతుంది. అందుకనే ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతే బాగుంటుంది అని అబ్బాయినే చేయండి అంటున్నాడు. చూస్తున్నాం కదా, మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మొన్న వచ్చింది, తెలంగాణ బడ్జెట్ 1 నెల కింద వచ్చి 15 రోజుల క్రితం వచ్చింది. ఈ 2 బడ్జెట్లలో సాగునీటికి కేటాయించే డబ్బులు బడ్జెట్ అయిపోయే కల్లా కనీసం 60-70% ఖర్చు అవుతుంది. ఖర్చు కాకపోవడం కారణం ఏంటి? ఆ డబ్బులు లేకనే ఏదో కేటాయిస్తున్నారు, మళ్ళీ పోతున్నాయి. అందుకనే ఇప్పటికైనా సరే సమగ్ర సాగునీటి ప్రాజెక్టుల మీద ఒకసారి ఒక ఆలోచన చేయాలి. దాని మీద ఎంత ఖర్చు అయితే ఏం పూర్తి అవుతుంది, మొదలు ప్రాజెక్ట్ ఎట్లా ఇవ్వాలి, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పనులు చూసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ పోతే బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకొని ఎవరు అడుగుతలేరు. పాతవి పూర్తి చేస్తే చాలా వరకు తాగునీరు అందే ప్రయత్నం ఉంటుంది కనుక ఆ వైపు పోతే బాగుంటది. ఇప్పుడు మనం రాసుకుంటున్నాం, ఎన్నాళ్ళే పరిస్థితి కాదు, చాన్నాళ్ళు బట్టే అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం బడ్జెట్ లో ఇటువంటి వాటికి చిన్న చిన్న వాటికి పెద్ద బడ్జెట్ కేటాయిస్తే మంచిది.
రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఏదైతే ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం, రాజ్యాంగాన్ని సీఎం కూనీ చేస్తుంటే మౌనం ఎలా అంటూ కూడా డీజీపీకి హరీష్ రావు సూటి ప్రశ్న అంటూ కూడా చూస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కూనీ చేస్తున్నారంటూ హరీష్ రావు డీజీపీకి సూటి ప్రశ్న అంటూ ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి దీని వార్తకు పూర్వరంగం ఏంటంటే చాలా మందిని అంటే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న సంఘటనలకు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పడిస్తున్నారని చెప్పి నేను సంగారెడ్డి జైలుకి వెళ్ళి సందర్శించారు హరీష్ రావు. సందర్శించి ప్రభుత్వాన్ని విమర్శలు పెట్టారు. ప్రభుత్వంతో పాటు మా అధికారులను కూడా మాట్లాడారు. శివధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మీరు కాకి చట్టం ఉంటుంది అంటున్నారు, ఏంటి మరి కాకి చట్టం అందరికి వర్తిస్తుందా, నాకే వర్తిస్తుందా అని చెప్పి ఏదైతే బీజేపీ వాళ్ళు చేసిన అభివృద్ధి మీద ఏం కేసు పెట్టారు, మీరు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అట్లాగే కాంగ్రెస్ వాళ్ళే స్వయంగా పోలీసులు తిడుతున్నారు కదా, మరి మిమ్మల్ని తిట్టినప్పుడు పోలీసులు మిమ్మల్ని తిరగమన్నా వీళ్ళు తిడుతున్నారు కదా పోలీసులను కాంగ్రెస్ వాళ్ళే, మరి అటువంటి అప్పుడు ఏం చేశారని జగ్గారెడ్డి ఉదాత్తము 4-5 చోట్ల మన మున్సిపల్ ఎన్నికల్లో దృష్టితో ప్రవర్తించిన బీజేపీ కాంగ్రెస్ నాయకుల మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మేము ఆవాడేదో అన్నారని చెప్పి తీసుకుపోయి ఉపడబడిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని శివధర్ రెడ్డిని డైరెక్ట్ ప్రశ్నించారు ఆయన. దాంతోపాటు ఎప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటది, కానీ ఆరోపణలు నిజమెంత అబద్ధమెంత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, దాంతో పాటు పోలీసులు కూడా. పోలీసులు నిష్పక్షపాతాన్ని ప్రవర్తించలేరు అని సమస్య ఎప్పుడైనా మనం చూస్తాం. వీళ్ళ హయాంలో కూడా అది జరిగింది కదా. ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశం వెలిపిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొదండం లాంటి ఉద్యమకారులు ఇళ్ళు బద్దలు కొట్టి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకపోలేదా, ఇవన్నీ చేస్తున్నారంటే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు పోలీసులు ఉపయోగించుకుంటారు. పోలీసులు విజ్ఞప్తితో ప్రవర్తించాలి. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారు పోలీసులను అడిగారో అది ఆయన కూడా వర్తిస్తుంది కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ చేసింది రాబడి అని ఒకటి వస్తుంది కదా. కనుక అధికారంలో ఉన్నప్పుడు నా అంతా వాడు ఏడనుకుంటారు, అధికారం దిగిపోగానే మాత్రం మళ్ళీ ఆక్రోషిస్తారు. అందుకనే అధికారంలో ఎవరున్నా పోలీసు విధుల్ని పోలీసులు చేయనిస్తే సమస్య ఉండకపోతుంది. శాంతి భద్రతలు మొత్తం పోలీసుల మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది. కనుక ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు పోలీసులు ఉపయోగించుకుంటున్నారు, తర్వాత ఏమైనా తప్పులు జరిగితే అదే పోలీసులు బలవుతున్నారు. చూస్తున్నాం కదా మనం అన్ని రాష్ట్రాల్లో. ఆఖరికి సస్పెండ్ అయిన వాళ్ళు అని చూస్తే కొత్త ప్రభుత్వం రాగానే పాత వాళ్ళని సస్పెండ్ చేయడం అట్లా చేస్తున్నారు. కనుక రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించకపోతే మంచిది. పోలీసులు కూడా చట్టాన్ని అనుసరించి చేస్తే బాగుంటుంది. చూస్తున్నాం కదా, ఇవాళ ప్రతిపక్షం నుంచి కానీ సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే ఏమైనా నిజంగా న్యాయమైంది కేసులు రిజిస్టర్ అవుతున్నాయి అంటే కావడం లేదు. ఇప్పుడు కావడం లేదు, అప్పుడు కావడం లేదు, అప్పుడు కాలేదు కూడా అంటున్నారు. వీళ్ళ హయాంలో కూడా కాలేదు. కనుక ప్రభుత్వంలో ఎమ్మెల్యే రాజ్యం నడుస్తున్నంతసేపు ఎమ్మెల్యేలు పైన ఫోన్ చేస్తే తప్ప కేసు రిజిస్టర్ చేయకపోయినా చేయడానికి నిరాకరించిన చేసినా కూడా అంటే అట్లా ఉంటుంది. కేసు అండ్ కౌంటర్ కేసు పెట్టాల్సిన టైంలో కూడా వీళ్ళు చేస్తున్నారు. అధికార పార్టీ మీద కేసు పెట్టరు, ప్రతిపక్ష పార్టీ మీద కేసు వాళ్ళే తనులు తినొచ్చిన వాళ్ళు దెబ్బతిన్నా కూడా వాళ్ళ మీద కేసు పెడుతున్న సందర్భం చూస్తున్నాం. చాలాసార్లు నేను అడ్వకేట్ చూస్తుంటాను. దెబ్బ దాకిన వాడు తలకు పట్టి కట్టుకున్న వాళ్ళేమో కోర్టుకు వచ్చి వాడు నిందితులుగా నిలబడతారు, తనిన వాడేమో విజయగా మొత్తం బయట ఉంటాడు. ఇట్లా ఉంటాయి, సమస్య లేదు. ఇది కొత్త ఏం కాదంటున్నాను. ఇప్పుడు వారో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసిన పని ఇదే, ఇప్పుడు వీళ్ళ మీద ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అట్లా రెండు పార్టీలు ఏవైనా సరే తాము ప్రభుత్వానికి వచ్చినప్పుడు కొంచెం న్యాయం ధర్మంగా ప్రవర్తిస్తే ఇట్లాంటి సమస్యలు రావంటున్నారు. వన్ సైడ్ ఏం కాదు, అంటే త్వంసుంటా మీరు ఒక్క మీద చూపెడితే 4 ఏళ్ళు మీదికే ఉన్నాయి 10 ఏళ్ల పరిపాలనలో గత ప్రభుత్వంలో అని మాట వస్తుంది. కానీ తప్పు అంటారు. తప్పు ఎప్పుడుగా అప్పుడు వాళ్ళు చేశారు కనుక మేము ఇప్పుడు చేస్తామనేది మాత్రం తప్పు అంటున్నాను. కానీ అది జరుగుతుంది. ప్రతీకార రాజకీయాలు మనకు ఏమంటారు దాన్ని మగ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి చర్మగీతం పడాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు తమ విధులను తమ నిర్వహిస్తే సరిగ్గా సమస్య ఉండదు. కానీ ఊస్టింగ్స్లు వాళ్ళకు చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్ నుంచి మొదలు పెడితే అన్ని ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి ఉడిగం చేయాల్సిన కర్మ పోలీసులకు పడుతుంది. వాళ్ళ తప్పు కూడా పోలీసులకు ఏంటంటే అన్ని చెప్పాను కదా, పోస్టింగ్ నుంచి మొదలు ఊస్టింగ్ దాకా మధ్యాహ్నం ట్రాన్స్ఫర్స్ దాకా అందరూ ఇప్పుడు వరకు అవినీతి పాల్పడుతున్నారు. ఎక్కడ మంచి స్టేషన్ ఉంటది, ఎక్కడ మనం అడ్డుకోవచ్చు అని అటువంటి మంచి స్టేషన్లు వేయించుకోవడానికి కూడా మంత్రులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర పైరేలు సాగుతున్నాయి. ఇవన్నీ జరిగినంత కాలం పోలీసులు ఎవరైతే నియమిస్తారో, ఎవరైతే వాళ్ళ చేతిలో అధికారం ఉంటుందో వాళ్ళకు బానిసలై పనిచేస్తారు. అంతకంటే కదా. రామ్మోహన్ రావు గారు, ఈనాడు ఆంధ్ర పేపర్ చూస్తున్నాం. ఏదైతే మద్యం స్కామ్లో వాసుదేవారెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ ఇచ్చారు. ఈ నెల 27 వరకు రిమాండ్ విధింపు, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు, మద్యం కుంభకోణం శరీరం అయితే వాసుదేవారెడ్డి తలలాంటి వారు అంటూ కూడా చూస్తున్నాం. గతంలో ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించినట్టు కూడా చూస్తున్నాం.
అయితే వాసుదేవరెడ్డి పేరు ఇక్కడ తలతో పోల్చుతుండడం చూడొచ్చు. రామ్మోహన్ రావు గారు, ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందంటున్నారు, అంతకుముందు షాపులన్నీ ప్రైవేట్ వాళ్ళకి కేటాయించేవాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు డిస్టిలరీస్ నుంచి సరుకు కేటాయించేది వచ్చింది. కానీ ఎప్పుడైతే వాసుదేవ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కంప్యూటరైజ్ అయ్యేది. అంటే కంప్యూటర్ లో డిమాండ్ జనరేట్ అయ్యేది, తర్వాత సప్లై కూడా ఆ రకంగా ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే మానవ ప్రమేయం తక్కువ ఉండేది. ఈయన వచ్చిన తర్వాత మానవ ప్రమేయం పెంచిందని అసలు మొత్తం అంతా తీసేసి డైరెక్ట్ గా ఇండెక్ట్ దాఖలు చేసేది మాన్యువల్ చేశారండి. ఇది ప్రధానమైన ఆరోపణ. దీనికి ఎందుకు చేశారు? ఏ షాపులో ఎక్కువ మూడు పోతుంది, తక్కువ మూడు పోతుంది, ఎక్కడ కొరత ఉంది అని కంప్యూటర్ నిర్ణయిస్తే పొరపాట్లు జరగవు. కానీ ఇక్కడ ఏమైందంటే అక్రమంగా ఎక్కువ అందించి తక్కువ డబ్బులు వసూలు చేయడం, అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి కేవలం నగదు పేమెంట్ ద్వారా అమ్మారు దాని మీదే వస్తుంది. అంటే డిజిటలైజ్ నుంచి షాప్ లో పోయే క్రమంలో గతంలో ఉన్న సాంకేతికమైన పద్ధతి తీసేసి మాన్యువల్ పెట్టడం ప్రధాన నిందితుడిగా ఈయన మీద ఆరోపణ. అందుకని తాళతో పోలుస్తున్నారు. రెండోది ఏంటంటే అప్పటి డిజిటల్ పేమెంట్లు తీసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభుత్వం నడిపింది షాప్. నేను చాలా సంతోషపడ్డా. తమిళనాడు మనకు కొంచెం ఉదాహరణ. ప్రభుత్వం నడిపితే ప్రభుత్వ కార్యాలయాలు ఎంత అధ్వానంగా నడుస్తాయో, ఎంత అలసత్వంతో నడుస్తాయో అట్లా ఈ మనిషి వైన్ షాపులు నడవాలి. ఎందుకంటే పెద్దగా అమ్మేవాడికి జీతం తప్ప పత్యం కూడా ఉండదు కదా. అటువంటిప్పుడు అమ్మేవాడికి ఎందుకు శ్రద్ధ ఉంటది? ఉన్న బ్రాండ్లు అమ్ముతాడు, లేకపోతే ఊరుకుంటాడు కదా. అంటే వారికి కమిషన్ ఉంటే, లేకుంటే వేరే ఏమైనా ఆశ ఉంటే వేరే చేస్తారు. కానీ ప్రైవేట్ షాపులో అయితే వాడు కమిషన్ పెట్టుకుంటాడు, మనకు ఇవన్నీ పెట్టుకుంటాడు, అమ్మడాన్ని బట్టి కొత్త వెసులుబాటు ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభుత్వం నడితే ఉండదు కదా అనుకున్నాను. ప్రభుత్వ షాపులలో వాళ్ళు పెట్టిన ఉద్యోగులు ఎవరున్నారో వాళ్ళ ద్వారానే అక్రమ దందా నడిపించారని గతంలో పెద్ద ఆరోపణ అయిపోతుంది. ఇక్కడ కుంభకోణంలో మొదటి 5 ఏళ్ళు ఏదైతే 2019-24 దాకా బీసీపీ ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఇదైతే నేను చెప్తున్నా, ఇది మన ఆన్లైన్ డిమాండ్ సప్లై అంటే సరఫరాను ఎందుకు తీసేశారు అని అంటే ఏదో దాయడానికి తీసేశారు. ఆన్లైన్ ఉంటే ఖచ్చితంగా ఎంత సరుకు పోయింది, ఎంత అమ్మింది తెలుస్తుంది కనుక అట్లా కాకుండా ఆ డిమాండ్ సప్లైని బట్టి ఇవ్వాల్సిన దాన్ని పూర్తి స్థాయిలో మాన్యువల్ చేయడం వల్ల ఈ అక్రమాలు చేసి ఉండాలని వాద్యుడి ఆరోపణ అరెస్ట్ చేశారు. ఇంకా అసలు ఆయనే తలకాయ అంటున్న కారణం ఏంటంటే ఇదేంత ఎవరు చేయమన్నారు? మంచి పద్ధతి ఉన్నప్పుడు మనకు పారదర్శకమైన పద్ధతి ఉన్నప్పుడు దాన్ని మార్చే పద్ధతి ఎందుకు చేశారు అనే మాట వస్తుంది కనుక అరెస్ట్ చేశారు. ఆయన సమాచారం రాబడతారు, చార్జ్ షీట్లు వేస్తారు, అప్పుడు చూద్దాం. ఎందుకంటే రాజకీయంగా మనం దీన్ని కేసును విచారించలేం కదా. దాని రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ కేసు ప్రధానంగా వాసుదేవరెడ్డి చుట్టూ తెచ్చుకున్నది. ఆయన అధికారిగా ఎండీగా ఉండేవాడు, అప్పుడు బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండీగా ఉండేవాడు. అందుకని నేను ఏమంటానంటే దాని మీద ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ఇంటరాగేట్ చేస్తారు. దాని ద్వారా వచ్చిన ఆయన ప్రశ్నించిన ద్వారా వచ్చిన నిజాలను బయటపెట్టి ఎవరు బాధ్యులు తెలిసాయి, ఎవరు అసలు తీయమన్నారు, ఈ విధానాన్ని ఎవరు మార్చమన్నారు, ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అనేది కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. కాంగ్రెస్ ప్రవర్తన సిగ్గుచేటు అంటూ కూడా ఇక్కడ చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శనలు దారుణం, రాష్ట్రంలో బూతులు తిట్టేవారిని పరామర్శిస్తున్నారు. వినుకొండ స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఇందులో రెండు ఉన్నాయి. ఒకటేమో వేరే మాట్లాడుకోవాల్సింది ఇది మనకు ఏ సదస్సులో ఒకరోజు పొడిగించిన సదస్సులో మొన్న అర్ధనగ్నంగా అంటే షర్టులు విడిచేసి నిరసన మొదలైంది, కొత్త నిరసన మొదలైంది. అందరూ మగవాళ్ళు వస్తున్నారు, షర్ట్లు విప్పేసి గాలి ఎక్కుతూ దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడారు. ఎందుకంటే అంతకుముందు ఒక రోజు ముందే వరకు ఢిల్లీలో మంచి అంటే పెద్ద సదస్సు జరుగుతున్నాగా ఒక 10 మంది వచ్చేసి వీరంగా సృష్టించి అందరూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అనుకుంటున్నారు పెద్ద ఎత్తున షర్టులు విడిచేసి గాలిలో తిప్పుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ అమెరికాతోని మనకు చూసుకున్న ఒప్పందం మంచిది కాదు, అసలు ఏ సదస్సుకు దానికి సంబంధం లేదు. కానీ అమెరికాతో మనం ట్రేడ్ డీల్ కుదిరించుకున్నాం కదా, సరైనది కాదని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. సరే వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. దాంతోపాటు 5 రోజులు మనకు ఢిల్లీ కోర్టు కూడా వీళ్ళు 5 రోజులు కస్టడీకి అప్పచెప్పింది. 10 మందిని అరెస్ట్ చేశారు, ఇంకో 5 కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. విచారణ జరపండి దీని వెనుక ఉన్నారు. దాని మీద ఇప్పుడు మోడీ చేస్తున్న పని కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మన చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని అది ఆరోపించారు. రెండోది ఏమో బూతులు తిట్టడం, అరెస్ట్ కావడం,
మళ్ళీ మొదటికి వచ్చి మా మీద అన్యాయం జరిగిందని చెప్పడం అనే దాని మీద ఏమో వైసీపీ మీద విమర్శ. ఈ రెండు వేరు వేరు. ఈ రెండు కలిపి నిన్న మాట్లాడారు ఆయన. దానికి ఏమంటారంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు చాలా వరకు ఇట్లాంటి పనులు చేస్తూనే ఉన్నారు, చూస్తున్నాం మనం. మొదట్లో చూసాం కదా, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన మొదట్లో కూడా శిలాపలకాలు బాగా కొట్టడం, వ్యక్తులు కొట్టడం, తన్నడం చేసిన సందర్భం చూస్తే ఏదైనా వాళ్ళు చేసిన పని మీరు చేస్తే ఏం లాభమన్నా కొంత సమయం పాటించారు. కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంట్రోల్ చేశారు. ఒక 3-4 నెలలు అయితే వీరంగా సృష్టించారు ఆ ప్రభుత్వం పోయి ప్రభుత్వం వచ్చిన సంధికాలంలో అయితే. కానీ ఇప్పుడైతే కొంత శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అటు ప్రతిపక్షం తెచ్చిపోయింది. ఏది పడితే అది చేస్తున్నారు, ఏది పడితే అది తిడుతున్నారు. దాని మీదనే ఇది వైసీపీని ఒకవైపు ఈ ఇప్పుడు మాట్లాడుతూ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని అని చెప్పి ఇప్పుడు నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం దేశంలో ఒక 4-5 రాష్ట్రాల్లో మేము షర్టులు విడిచి తిరిగితే సిగ్గు లేకుండా అని అంటున్నారు. మీకే సిగ్గు లేదని వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద ఈ అమెరికాతో డీల్ కుదుర్చుకోవడంతో ముందుగా అమెరికా ముందు మన భారత ప్రధాని వెళ్ళిపోయినని మోకరిల్లిందని దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగి విడిచి చేయడం తప్పేం కాదు, మేము విధ్వంసం చేస్తలేం కదా అనే మాట నిరసనకు ప్రతిరూపంగా చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ సిగ్గు లేకుండా ఇట్లా పనిచేస్తామని వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ప్రపంచంపై మళ్ళీ పిడుగు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఏదైతే ట్రంప్ సుంకాలను 15% పెంచుతానన్న ట్రంప్ కోర్టు తీర్పును అధ్యయనం చేశాకే నిర్ణయానికి వచ్చానని వెల్లడి. భారత్కు ఇవే వర్తిస్తాయని స్పష్టీకరణ. ఆ దేశమే సుంకాలను చెల్లిస్తుందని, తమపై ఉండబోమని స్పష్టీకరణ. నరేంద్ర మోదీ గొప్పవారని ప్రశంస. అలాగే ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తున్నాం. వాళ్ళు మూర్ఖులు, సుప్రీంకోర్టు జడ్జీలు మూర్ఖులు, పెంపుడు శునకాలు లాంటి వాళ్ళంటూ కూడా ఇక్కడ ట్రంప్ మాట్లాడుతున్నారు. దేశానికి ఏది మంచో అది చేయలేని అసమర్థులు అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్టు చూసినాను రామ్మోహన్ గారు. ఏదైతే మన సుప్రీంకోర్టు ట్రంప్ ఇచ్చిన సుంకాలు ఏవి కూడా పనిచేయవు, ఆయనకి ఇవ్వడానికి రైట్స్ లేవని చెప్పినా కానీ లేదు వాళ్ళకేం తెలీదు, వాళ్ళు పెంచుకున్న శునకాలు లాంటి వాళ్ళని కూడా వ్యాఖ్యానించడం చూస్తుంది. అసలు ట్రంప్ తీరుని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ట్రంప్ తీరు అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు పూర్తిగా జడ్జిల మీద పడ్డాడు. నిజంగా న్యాయ వ్యవస్థ మీద ఆ మాట అంటే, నిజంగా న్యాయ వ్యవస్థకి గౌరవం ఉంటే మరి ఆయన ఇంపీచ్మెంట్ కు పార్లమెంట్ ప్రయత్నం చేయాలి. మన దగ్గర అయితే అది జరగకపోయేది. మన దగ్గర కూడా న్యాయ వ్యవస్థను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా చేస్తే వాళ్ళు మంచోళ్ళు, అనుకూలంగా చేయకపోతే శునకాల పెంపుడు సుఖాలు అంటారు. తప్పు కదా, అదే జరుగుతుంది కదా. మన దగ్గర ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్, మనకు సుప్రీంకోర్టు దాకా కూడా కులాలంట కట్టిన సందర్భాలు ఉన్నాయి, వ్యక్తులకు మతాలంట కట్టిన సందర్భాలు గతంలో చూసినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాడు. ఇప్పుడు కోర్టు దాకపోతున్నారు. కోర్టు మీద భయం ఉంటుండే గతంలో, గౌరవం లేకుండా భయాలు ఉంటున్నాయి. ఇప్పుడైతే స్వయంగా అధ్యక్షుడే ఆ మాట్లాడుతున్నాడు. మరి నీ పెంపుడు శునకం అంటే నువ్వు పెట్టిన జడ్జి కూడా అందులో మరి నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చిండు కదా. ఈయన హయాంలో కూడా ఒక జడ్జి నియమించారు, 2 జడ్జిని నియమించారు. ఆయన ఒకరిటు చేశారట. అందుకని ప్లాన్ బి అమలు చేస్తున్నాడు. యాక్చువల్ గా ఆ తీర్పు రాగానే మనం మాట్లాడుకున్నాము. తీర్పు వచ్చిన సాయంత్రం రాత్రికే చూసుకుంటే నాకు వాళ్ళు కోర్టు ఏం తీర్పిస్తుంది, నేను సీత ఎవరు చెప్పని విన్నాడు కనుక నేను నా పని నేను చేస్తాను, ప్లాన్ బి నాకు రెడీగా ఉందన్నాడు. ప్లాన్ బి ఏమంటున్నాడంటే ఇప్పుడు అన్ని దేశాలకు 10% సుంకాలు విధిస్తూ మళ్ళీ తను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు, తక్షణం అమలవుతుందని చెప్పారు. అంటే కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు. నేనేమంటున్నానంటే కోర్టు కూడా ఇప్పుడు ట్రంప్ మీద చర్య తీసుకునే అవకాశం వచ్చినట్టున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ అంశంశ తీర్మానం పెట్టాలి. కోర్టు జడ్జిలను కూడా పెంపుడు శునకాలనే దుర్మార్గమైన మాట మాట్లాడుతుంటే మరి ఆయన మీద చర్య తీసుకోకపోతే ఏమైతుంది? కోర్టుల మీద రేపు వచ్చిన ప్రతి తీర్పు కూడా ఎవడు పడితే వాడు మాట్లాడతారు కదా. అధ్యక్షుడే ఇట్లా మాట్లాడినప్పుడు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన పైన నడిపించేవాడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వెనకపోయే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? కనుక సమస్య లేదు. కోర్టును తిట్టిందని మీద అభిశంసించాలి. రెండవది ట్యాక్స్ చెల్లయా అనేది కాలం తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడంటే కోర్టు కూడా అంబిగ్యూటీ మెయింటైన్ చేసిన తీర్పులో ఈ 12 లక్షల కోట్ల 11 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా మీరు అక్రమంగా వసూలు చేశారు, వాటి తిరిగి ఇవ్వద్దాను ఏదో చెప్పాల్సి ఉండే కదా. జరిగింది ఈ ఏడాదిలో జరిగింది అమెరికాకు లాభం అయిందని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. కనుక కోర్టు తీర్పు కూడా కేవలం ఆయన ఆర్డర్ చెల్లదని సాంకేతికంగా తీర్పిచ్చింది. అది అడ్వకేట్ చెప్తున్నాను. సాంకేతికంగా ఏంటంటే ట్యాక్సులు పెంచే అధికారం, ఏవైనా సరే సుంకాలు పెంచే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్ ఉన్నది, అమెరికన్ కాంగ్రెస్ కి ఉన్నది, మీకు లేదు. మీరు అత్యవసర అధికారుల కింద దీన్ని వాడుకోవడానికి వీల్లేదు. అంతర్గత ఎమర్జెన్సీ లేదు మన దగ్గర, యుద్ధ మేఘాలు అంతకంటే లేవు. అటువంటి అప్పుడు మీరు దేశంలో ఏదో అంతర్గత ఎమర్జెన్సీ ఉన్నట్టు, యుద్ధాలు వస్తున్నట్టు అనే ఇప్పుడైతే కొన్ని ఆ సందర్భాల్లో వాడుకునే విశేష అధికారులు, అసాధారణ అధికారులను మీరు వాడుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు అధికారం ట్యాక్సులు పెంచే అధికారం లేదు అనేది.
అది వాటి విషయంలో అందరూ సంతోషపడేలాగా మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు 10% అంటున్నారు. మనతో ఒక 10 రోజుల కిందే కుదుర్చుకున్నారు గనుక ఆయన ఏమంటాడంటే భారతదేశంతో సమస్య లేదు అంటున్నాడు. ఎందుకంటే డైరెక్ట్‌గా భారతదేశమే మొన్న 50-18% సుంకాలు కుదించగానే సంతోషపడి సంతకం పెట్టుకున్నాం కదా! ఒరిజినల్‌గా 5-10% దాటిన సుంకాలను 18కి మనం ఒప్పుకున్నామని ఇప్పుడు విమర్శ అదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏందంటే ఒక 10 రోజులు ఆగితే అమెరికా ఒత్తిడి లొంగకుండా ఆగుంటే ఇప్పుడు కోర్టు తీర్పు మనకు పనికొచ్చేది కదా! కోర్టు తీర్పు ప్రకారం మళ్ళీ పాత టాక్స్‌లు వర్తించేవి కదా! అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ అంటున్నారు. ప్రతిపక్షాలు అంటున్నాయి. కనుక దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యతనేమో ఇటు మోడీ మీద ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలకి. ఇటు పక్కనేమో ట్రంప్ చేసే పని తాను సమర్థించుకునే క్రమంలో ప్లాన్ బి అమలు చేస్తున్నాడు. ఇది కూడా ఎంత రోజులు చూద్దాం. అంటే మొత్తం మీద ఎక్కడో 15, 50, 20, 30 టాక్సుల నుంచి 10% వచ్చింది కదా! చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక వీకెండ్ కామెంట్ కంటిన్యూ చేసే ముందు ఇప్పుడైతే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.